హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మామిడి మార్కెట్ ఆల్మోస్ట్ సీజన్ క్లోజ్ గానికి వచ్చింది. మార్చి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై హాఫ్లో ఉన్నాం, మన సగంలో ఉన్నాం. ఇప్పటి వరకు మార్కెట్ ఎలా సాగింది, దానివల్ల ఏం నష్టాలు వచ్చింది, ఎంతమందికి లాభం వచ్చింది, ఏమేమి కాయలకు రేట్లు ఉన్నాయి, దేనికి డౌన్ అయింది, ఇప్పుడు దీనివల్ల మనం ఏం మెలకువలు తీసుకోవాలి, ఎట్లా మూవ్ ఆన్ కావాలి, దీని మీద కొంచెం మనం వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. దాని గురించి వీడియో చేస్తున్నా. ఆల్మోస్ట్ అందరి కాయలు అయిపోవచ్చినాయి. ఇంకా దాని మీద ఇప్పుడు పర్టికులర్ వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ముఖ్యంగా ఈసారి వచ్చేస్తే ఈ ఏడాది మామిడి రైతు కొన్ని ప్లేస్లలో మంచి రేట్ వచ్చింది, ఇంకొన్ని చోట్ల భారీ లాసెస్ కూడా వచ్చినాయి. అసలు ఈ సీజన్లో రేట్లు ఎక్కడ పెరిగినాయి, ఎక్కడ తగ్గినాయి, రైతులు ఎదుర్కొన్న పర్టికులర్ సమస్యలు ఏంది, రైతులే కాదు అందరికీ మామిడి ఆధారపడ్డ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంది, నెక్స్ట్ ఏడాది అయినా మనం ఎట్లా తీసుకుందామని ఫుల్ డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేట్లు వచ్చేస్తే మనకు బంగినపల్లి మనకు మార్చి ఏప్రిల్లో మంచి రేట్ వచ్చింది. ఏప్రిల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అక్కడ దాకా మంచి రేట్ వచ్చింది. ఎప్పుడైతే మనకు ఏప్రిల్ లాస్ట్ నుంచి మే వరకు ఆల్మోస్ట్ ఇంకా ఏప్రిల్ మనకు 15-20 నుంచి స్టార్ట్ అయింది రేట్ డౌన్ అవడు. అప్పటి వరకు మనకు 70-80 రూపాయల దాకా కూడా పోయింది. తర్వాత రేట్ అయితే భారీగా డౌన్ అయిపోయింది. 30-35-40 ఆ స్టేజ్ దాకా పడిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంక మనకు క్వాలిటీ ఉన్న వాటికే మంచి రేట్ పడ్డది. ఇది మనకు ఫ్రూట్ ఫ్లై అటువంటి రోగాల వల్ల కూడా కావచ్చు, మనకి ఏదైతే క్వాలిటీ వస్తుందో దానికే మంచి రేట్ వస్తుంది, మిగిలిన వాటికి రేట్ అయితే డౌన్ అయింది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేస్తే రసాలు ఇంకా వేరే వేరే రకాలు వచ్చేస్తే వాటికి స్టార్టింగ్లో బాగానే ఉంది, తర్వాత రేట్లు డౌన్ అయిపోయినాయి, భారీగా డౌన్ అయిపోయినాయి. 20-30 రూపాయల కిలో కూడా పడిపోయింది. నెక్స్ట్ స్థానిక మార్కెట్లు, మన దగ్గరున్న మార్కెట్లలో చిల్లర వ్యాపారం అయితే బాగానే సాగింది. కాకపోతే పెద్ద మార్కెట్కి ఇప్పుడు మనకు అమ్మేటోళ్ళు 100-150 కూడా అమ్మిర్రు. కాకపోతే మనము డైరెక్ట్ మనం బల్క్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం మంచి రేటు తగలే, రేటు 20-30 రూపాయల దాకా కూడా పోయింది. కాకపోతే అమ్ముకుంటోళ్ళు మాత్రం 100-150 వాళ్ళకి బాగానే పడిపోయింది, బాగానే వచ్చింది, కాకపోతే వీళ్ళకే రాలేదు. నెక్స్ట్ నార్త్ సైడ్ మార్కెట్ వచ్చేస్తే ఇక్కడ నుంచి తీసుకుపోయిన టాప్ క్వాలిటీ బంగినపల్లి, కేసరి అసలు మంచి స్టార్టింగ్లో అయితే మన కేసరి 150 రూపాయల కిలో అయింది. బంగినపల్లి కూడా ఆల్మోస్ట్ ఆ రేట్ వచ్చింది మనకు కవర్ కట్టిన కాయలు. ఇదే మనకు తెలిసి ఏంటంటే కవర్ కట్టింది క్వాలిటీకే బాగా రేట్ వస్తుంది, మిగిలిన వాటికి చాలా డౌన్ అయింది. ఇంకా అటు రవాణా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువడం వల్ల ఆ రకంగా అక్కడ దాకా తీసుకుపోవడం వల్ల కొంచెం వచ్చే లాభం అయితే పడిపోయింది. ఇక్కడతో పోలిస్తే అక్కడ బెటర్ వచ్చింది. నెక్స్ట్ ఈసారి మనం చెప్పినట్టు ఏంటంటే మంచి సైజు క్వాలిటీ ఉన్న కాయలకే మార్కెట్లో మంచి ఊపు వచ్చింది. క్వాలిటీ బాగాలేని దానికి రేట్లు చాలా డౌన్ అయిపోయినాయి. ఎంత అంటే మనకు కవర్ కట్టింది 80 ఉన్నప్పుడు కవర్ కట్టింది 40 రూపాయల కిలో కూడా పోయింది. క్వాలిటీని బట్టే వెళ్ళిపోయింది, అదొకటి గుర్తుంచుకోవాలి. ఆల్మోస్ట్ మనం దీని మీద మనం ఏం చేంజ్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ చాలా వరకు కవర్ కట్టే ప్రయత్నం చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కూడా అట్లే సాగుతుంది. ఎందుకంటే కవర్ కట్టిన దానికే జనాలు ఆల్మోస్ట్ అటే వెళ్ళిపోయారు, కలర్ను బట్టే వెళ్ళిపోతారు. దాని టేస్ట్ ఇంకేదో అని కాదు, వాళ్ళకి కావాల్సిన జస్ట్ లుకింగ్ షైన్ బాగుంటేనే ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అవుతారు, అదే కొంటారు. వ్యాపారులు అయినా అదే కొంటారు, మంచి రేట్ అయినా కస్టమర్లు కూడా అదే కొంటారు. సో దానికే రేట్ ఉంటుంది. నెక్స్ట్ ఈసారి పోయినసారితో పోలిసి ఈసారి బాగా దిగుబడి తగ్గిపోయినాయి. అదే రీజన్ మీద చాలామంది రేట్లు ఉంటాయి అనుకున్నారు, భారీగా మనకు 80-100 దాకా ఉంటాయి అనుకున్నారు ఏప్రిల్ మేలో కూడా. కాకపోతే ఆల్మోస్ట్ అందరూ మామిడే పెడుతుర్రు. సో దానివల్ల ఎక్కువ మంది మామిడికి వెళ్ళిపోయి ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా చాలా వరకు ఏంటంటే పెట్టేద్దాం మామిడి ఎక్కువ ఖర్చు ఉండదు కానీ ఉద్దేశం కొద్ది వెళ్ళిపోవడం వల్ల అందరు ఎంతో కొంత ఖాతా వెళ్తుంది. కొత్త చెట్లు మాత్రం ఎంతో కొంత ఖాతా కాస్తుంది. పెద్ద చెట్లు పాత చెట్లు కాయకపోవచ్చు కానీ కొత్త చెట్లు కాస్తాయి కాబట్టి దిగుబడి ఉన్న కాడికి అయితే తక్కువ కాయలు కాసినా దిగుబడి ఎక్కువ వెళ్ళింది, ఎందుకంటే ఎక్కువ మంది పెట్టిరు కాబట్టి. ఇంకోటి క్లైమేట్ చేంజ్, ఈసారి మనకు అక్టోబరు-నవంబర్ దాకా కూడా వర్షాలు పడడం వల్ల సీజన్లో పూత రాలేదు. పూత వచ్చినా దానికి తామర పురుగు కావచ్చు, లేకపోతే తేనె మంచి పురుగు కావచ్చు, అటువంటి ఎఫెక్ట్ వచ్చింది. దానివల్ల కూడా మనకు కరెక్ట్ రాలేదు, టైం టు టైం కరెక్ట్ సెట్ కాలేదు. ఇంకొకటి ఈసారి అంతో ఇంత బెనిఫిట్ ఏంటంటే ఫ్రూట్స్ ఖాతా సెట్టింగ్ కాలేదు. కొందరు మనకు 12-14 స్ప్రేలు కూడా వేసిర్రు, అయినా కూడా వాళ్ళకి వర్కౌట్ కాలేదు. సో తక్కువనే వెళ్ళింది ఈసారి దిగుబడి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎకరానికి అప్పుడు 5 టన్నులు వెళ్ళేది, ఈసారి 1.5 టన్ను కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అసలు అంత మందులు కొట్టినా కూడా ఏం రాని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వచ్చేసింది లాసు. నెక్స్ట్ వచ్చేస్తే ఈసారి మనకు బెనిఫిట్ ఏంటంటే అంతో ఇంతో ఫ్రూట్ ఫ్లై తక్కువ వచ్చింది మనకు. ఏంది ఫ్రూట్ ఫ్లై దాని కొరకు మన ఎక్కువ స్ప్రేలు మందులు, దానికి కాయ కూడా ఎఫెక్ట్ ఏం కాలేదు లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఎందుకంటే ఈసారి వర్షాలు వల్లేదు, ఏప్రిల్ మేలో వర్షాలు వల్లేదు, జూన్లో కూడా వల్లేదు కాబట్టి ఒకసారి వచ్చింది అనుకుంటా. మే 25th 28th ఆ టైంలో వర్షాలు పడ్డాయి కొద్దిగా, మళ్ళీ గ్యాప్ ఇచ్చింది. మొన్న జూన్లో
పర్టికులర్ మా కరీంనగర్ సిద్దిపేట ఆ సైడ్ అయితే జూన్లో 0 వర్షాలు, జూన్ ఎండింగ్లో పడ్డాయి వర్షాలు, అంతలోపు ఎక్కడ పడలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి. ఎక్కడ మనకు తిరుపతి ఆ సైడు చాలా సైడ్ మనం చెప్పినాం, చిత్తూరు అటు సైడ్ వర్షాలు పడి వడగండ్ల వానలు కూడా పడి కొంచెం ఆ కాయ కూడా డ్యామేజ్ అయింది. అదొకటి మాత్రం జర ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ కాయలపై మచ్చలు వచ్చినాయి. కొంచెం ఈ వెదర్ చేంజెస్ వల్ల కొంచెం మచ్చలు వచ్చి తేమ కూడా ఎక్కువైపోయి లోపల పుచ్చొస్తుంది వచ్చింది. ఈ జూన్లో రేట్ ఉంటుంది అనుకున్న ఆపుదామనుకున్న కూడా కొందరికి మచ్చ వచ్చింది, దానివల్ల కూడా జర డౌన్ అయిపోయింది. అది కూడా ఈసారి ఎఫెక్ట్ అయింది. దానివల్ల రేటు కూడా బాగా డౌన్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ వాళ్ళ లొల్లీలు కమిషన్లు ఇవి ఎక్కువైపోయినాయి. మనం కూడా చెప్పినాం, హైదరాబాద్కు కరీంనగర్ మార్కెట్ గురించి తెలిసిందే. వాళ్ళు వాళ్ళేగా నేను చెప్పిన రేటు కూడా అంత ఎక్కువ కనబడుతుంది. వాళ్ళు టాప్ రేట్ చూసి చెప్తుంటారు. కాకపోతే లోపల అడిగిపోయాక మళ్ళీ కట్టింగ్ అని కాయ బాలేదని ఇటువంటి ఎప్పుడైతే ఉన్నాయి. ఎప్పుడు నష్టపోయేది రైతే, తోట పట్టుకున్న వాళ్ళు రైతే నష్టపోతుర్రు. ఈ క్రమంలో కూడా రేట్లు బాగా రేటు ఉన్నదని చెప్పినా కూడా పర్టికులర్ మన రైతు అంటోళ్ళకి ఏం మిగలలే. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా హైదరాబాదు ఆ టైంలో మనకి 80-90 రేట్ ఉన్నప్పుడు కూడా మన విస్సన్నపేట పర్టికులర్ మార్కెట్లో అయితే మనకి 20-25 రేట్ కూడా పోయింది. కొన్ని మార్కెట్లు వెరీ సిండికేట్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే రేట్ ఇంతే 15-20 ఇదే రేట్ ఫిక్స్ చేసిర్రు. 30 మించి అయితే పోలేదు. కవర్ కట్టింది 40 పోయింది. మనకు అక్కడ 100 పోయినప్పుడు కూడా అంత గొడవైంది. ఒక్క విస్సన్నపేటనే కాదు, చాలా ప్లేస్లు ఉన్నాయి. జగిత్యాలనే కావచ్చు, హైదరాబాదే కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ ఎక్కడ లేదని కాదు, తిరుపతి కావచ్చు, అన్ని చోట్ల నూజివీడ్లో కూడా ఎస్పెషల్ ఇదే సేమ్ స్టేషన్. హైదరాబాద్ ఎక్కువ రేట్ అంటుర్రు, కాకపోతే ఇక్కడ తక్కువ రేట్ ఉంది. ఇంకా హైదరాబాద్తో పోలిస్తే అప్పటికి మన ఆంధ్ర రాయలసీమ సైడ్ చాలా రేట్లు డౌన్ చేసిర్రు. దానివల్ల ఎటొచ్చి ఎఫెక్ట్ అయ్యేది రైతులు, తోట పట్టుకున్న వాళ్ళే ఎఫెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేస్తే ప్యాకింగ్ లేబర్. ఈసారి మనకు లేబర్ ఖర్చు చాలా పెరిగిపోయింది. అంతకుముందు మనకు జర తక్కువ ఉన్నా కూడా ఈసారి లేబర్ ఖర్చు పెరిగిపోవడం వల్ల రేటు బాగున్నప్పుడు కూడా ఈ పెట్టుబడి ఎఫెక్ట్ ఎక్కువై మిగిలి మనకు వచ్చే పైసలు కూడా తక్కువైపోయినాయి. ఖాతా తక్కువనైంది, దానికి పెట్టుబడి ఎక్కువైపోయింది, మిగిలేటి తక్కువైపోయినాయి. అంతో ఇంత ఈసారి బెనిఫిట్ ఏంటంటే పోయినసారి అంతా వరస్ట్ రేటు తగలేదు. పోయినసారి మనకు 10-15 రూపాయల కిలో కూడా పోయింది బంగినపల్లి అటువంటివి. ఈసారి కొంచెం అది 25-30 దగ్గర నడిచింది. మేము పర్టికులర్ లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళినప్పుడు అయితే కరీంనగర్ మార్కెట్లో కొన్ని బండ్లను మేము సేల్ చేయమని రిటర్న్ కూడా కొట్టేసారు. కొందరు వేస్తున్నామని 5-6 రూపాయలు కూడా వేసారు. ఎంత ఘోరం అయితే ఎంత కూడా ఏం కూలి మిగలేదు. ఈసారి అంత వరస్ట్ ఏం కాలేదు. అది తోతాపూర్లో అయింది. తోతాపూరి కోతమామిడికాయలు ఇది స్పెషల్, కలెక్టర్ కాయలు ఎక్కువ ఇది ఎఫెక్ట్ అయింది. కాకపోతే మిగిలిన అంత వరస్ట్ అయితే కాలేదు. ఎందుకంటే అది గొప్ప విషయం ఏం కాదు, ఎందుకంటే ఖాతా కూడా చాలా తక్కువైంది. ఆ విషయంలో అట్లయింది. ఇంకొన్ని చోట్ల ఏంటంటే బరువులు ఒక్కో కాంటకు ఒక్కో రకం కావుడు. మళ్ళీ కొన్ని హైదరాబాద్లో స్పెషల్ ఏంటంటే లోడ్ దించడానికే ఒక 2000-2500 తీసుకున్నారు ఒక్క బండికే. అంటే కేజీకి రూపాయి చొప్పున అక్కడనే పోయింది. అది కూడా చాలా ఉంది. మళ్ళీ కమిషన్ కూడా 4-5 తీసుకునేది సరే 10 తీసుకుంటారు, అది అందరికీ తెలిసింది. కానీ 15 దాకా కూడా తీసుకున్నారు. ఇది కూడా మనం ఈసారి వచ్చిన ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం కొన్ని అయితే పర్టికులర్ స్టాల్స్ పెట్టుకున్నారు, వాళ్ళకు ఏం కాలేదు. మనకు మధ్యవర్తుల ఎఫెక్ట్ ఏం లేకుండా డైరెక్ట్ రైతులే నేరుగా అమ్ముకున్న కాడ ఏం కాలేదు. కాకపోతే దీనికి కూడా అది కొంతమందికే యూజ్ అయింది, ఎందుకంటే అన్నీ అమ్ముకుంటూ కూర్చోలేము. అదొకటి మనకి ఎఫెక్ట్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది వచ్చిన సీజన్ ఇప్పుడు మనకు జరిగిపోయింది. దానికి మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి స్పెషల్. అందరూ ఏంటంటే తోటను ఇచ్చిపెడుతుర్రు, ఒకసారి కాతైపోగా ఇచ్చిపెడుతున్నారు. అట్లా కాకుండా కొంచెం దాని మీద జాగ్రత్తలు తీసుకొని కొంచెం చెట్టు మోట్ల సాపేసి కుండీలు లాంటివి వేసి ఈ టైంలో వేసి మందులేసి ఎరువులు లాంటివి పోసుకుంటే మనకు బాగుంటుంది. దాంతోపాటు కటింగ్ లాంటివి కరెక్ట్ చేసుకోండి. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మనకు ఎక్కువ ఏజ్ చెట్లకు వచ్చే ప్రాబ్లం ఏంది, మనకు ఈసారి మనం తీసుకునే చర్యలు ఏంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరు మామిడి విన్నే పడుతుంది. ఇది ఒకటి కొంచెం నాతోటి కొందరు చెప్పింది ఏంటంటే ఫ్యూచర్ మామిడి మీద లేదు. చాలామంది డిబేట్ చాలామంది కూడా చెప్పింది ఇదే విషయం, ఫ్యూచర్ మామిడి మీద లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది మామిడి, ఎంతగా ఉన్నో అంతకు మించి పెట్టేసిర్రు. మన ఎస్పెషల్లీ ఏపీ, తెలంగాణ, ఈ కర్ణాటక చుట్టుపక్కల ఈ ప్లేస్లలో, తమిళనాడులో కూడా పెట్టేకాడికి పెట్టేసారు. ఇంకా దానికి అంతకు మించి పెడితే మాత్రం ఇంకా అది భారీగా రేట్ డౌన్ అయ్యే ఛాయిస్ ఉంది. మనం కూడా మీరు పెట్టిన వాళ్ళు కూడా మ్యాక్సిమం పంట చేంజ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకటి ఉన్నంతలో బెస్ట్ రేట్ తగిలిందంటే ఈసారి ఇప్పటికీ ఫ్యూచర్ కూడా కేసరి దశేరి కూడా
ఎప్పుడు దశరికి రేటు ఉండేది, ఈసారి దశరికి కూడా రేటు డౌన్ అయిపోయింది, చాలా డౌన్లో పడ్డది. మనకు 30-25 కూడా వచ్చింది. ఒక 40-30-35 దాకా అయితే మనకు మన మార్కెట్ నడిచింది. కానీ ఇక నార్త్ సైడ్ కాలేసరికి 20-25 కూడా పడిపోయింది. కేసర్ ఒకటి కొంచెం ఉంది, కాకపోతే అది అంతే సేమ్ అదే. ఇప్పుడు కేసర్ మార్కెట్ తక్కువ ఉంది, పెట్టిన వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికి నేను చూసిన కాడికి చాలా కొత్త తోటలన్నీ కేసర్ వచ్చేసినాయి. ఇంకా రేపు అది కూడా నార్మల్ రేట్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అపూజ్ కానీ మన ఆల్ఫాన్సో వెరైటీ కానీ అప్పట్లో చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అంతా అదే పెట్టేసిర్రు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు 50-60 రూపాయల కిలో మినిమం పోయేది, మనకి 20-15 కూడా పడిపోయింది. ఎస్పెషల్లీ అది కాసేది తక్కువగా వస్తుంది మన దగ్గర, దాని రేటు కూడా చాలా డౌన్ అయిపోయింది. సో మనం తెలుసుకునేది ఏంటంటే మామిడిలో ఇది అది పెట్టమని నేను చెప్పేటట్లేదు. వెళ్ళేది ఉంటే వేరే తోటకి వెళ్ళిపోండి, ఇది బెస్ట్ ఆప్షన్. వేరే ఏమి వెళ్ళాలంటే మీ దగ్గరలో చూడండి. ఇప్పుడు ఒకటి చెప్పి అటు వెళ్ళ కొందరు పామాయిల్ సైడ్ వెళ్తుర్రు, దాని కొన్ని రోజులు ఆట ఉంటుంది. కాకపోతే ఇప్పటికైతే పామాయిల్ అని ట్రై చేయొచ్చు. కొందరు దానిమ్మ మీరు హ్యాండిల్ చేయగలరనుకుంటే మీరు దానిమ్మ ట్రై చేసుకోవచ్చు. కాకపోతే దానిమ్మ కూడా భారీగా మందులు స్ప్రేలు చేయాల్సి ఉంటుంది. అదొకటి మేము హ్యాండిల్ కవర్ చేసుకోగలం అంటే దానిమ్మకి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత చేసినా కానీ టాప్ క్వాలిటీ కాయలు తెచ్చుకోవాలి. దాని కొరకు కవర్ లాంటిది కట్టుకుంటే ఆల్మోస్ట్ ఇంకా ఇది తప్పేటట్లేదు. కొంత మీరు అలవాటు లేని వాళ్ళు కూడా కొంత చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తోటను మీరు మందులతో కాకుండా పెట్టుబడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎట్లా చేస్తారా అంటే ఇప్పుడు మా తోట ఇట్లా అలవాటు అయిపోయింది అని మీరు అనుకుండా కాకుండా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని ఆ టైప్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఒక 10 ఎకరాలు ఉన్న కాడ 1 ఎకరము తక్కువ స్ప్రేలతోటి లేకపోతే కొట్టకుండా దానికి ఇంకేం చేయొచ్చు అట్లా చేసుకుంటూ పోతే మీకు ఖర్చులు తగ్గే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ వెళ్ళిపోవాలి. మనం ఏంటంటే నాకు కొందరు రైతులు కలిసిర్రు, పర్టికులర్ నకిరేకలు, ఆ పర్టికులర్ వినయ్ అని ఒక అతను ఉంటాడు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ మార్కెట్లో అమ్ముకుంటూ దాంతోపాటు వాళ్ళకంటూ సొంత బ్రాండింగ్ ట్రై చేసిర్రు. అట్లా వెళ్ళిపోవాలి. ఎంత వస్తే అంత మీరు సొంత బ్రాండింగ్ వెళ్ళిపోతేనే దానికి బాగుంటుంది. లేకపోతే సొంత బ్రాండింగ్ కుదరకపోయినా సరే పర్టికులర్ రైతులందరూ కలిసి మన కాయలు ఇంతకు ఒక కమ్యూనిటీకి ఇచ్చే ప్రయత్నం మీరు మన వాట్సాప్ గ్రూప్ లాగా జాయిన్ చేసుకొని మీ దగ్గరలో కొందరు వాళ్ళకి ఇచ్చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా అలవాటు పడిపోతారు. అది మందులు తక్కువ కొట్టింది, లేకపోతే మేము ఇది డైరెక్ట్ చెట్టు మీద పండే చెట్టు మీద కాయనే ఇంత పక్వానికి వచ్చేదాకా మేము ఉంచినాం అంటే వాళ్ళు దాన్ని చూసి మీరు జస్ట్ ఒక్కసారి అలవాటు చేసినట్టు వాళ్ళు కూడా తోట మాదే మేమే తినేది కదా అన్నట్టు వాళ్ళు దాని అబ్జర్వేషన్ ఉంచుతారు. ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో మౌత్ టాక్ తోటి ఆటోమేటిక్ ఇంకో 10 మందికి వెళ్ళిపోతుంది. అది బెస్ట్ ఆప్షన్. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రేపు నేను చెప్తున్నా కదా, మామిడికి సీజన్ అయిపోయింది. ఇప్పుడు మామిడి టైమింగ్ కాదు ఇది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద బత్తాయి ఎట్లుందో ఇప్పుడు అట్లుంది మామిడి సిచ్యువేషను. నువ్వు మందులు కొట్టినా కాస్తలేవు, మందులు కొట్టకపోయినా కాస్తలేవు, ఎరువులది కాదు మందులది కాదు, ఇంకా ఏదో మిస్ అయిపోతుంది. అట్లా కాసినా కూడా దానికి రేటు ఉండే సిచ్యువేషన్ అయితే ఇంకా ఈసారి అంతో ఇంతో వర్కౌట్ అయిందేమో కానీ నెక్స్ట్ ఇయర్ అయితే నాకు అంత హోప్ లేదు. ఇంకా ఈసారి ఎల్నినో సిచ్యువేషన్ ఉంది. సరే మిమ్మల్ని ఎవరో డిసప్పాయింట్ చేసినట్టు కాదు, కాకపోతే సిచ్యువేషన్ అట్లుంది. చూడండి, ఒకటే మీకు కరెక్ట్ ఒపీనియన్ ఉంటే ట్రై చేయొచ్చు. మామిడి మాకేం కుదరదంటే మామిడికి వెళ్ళండి. కాకపోతే కానీ వేరే ట్రై చేయొచ్చు. ఇంకా మామిడి కాక వేరే చూసుకోండి. ఆల్టర్నేట్ ఏది బాగుంటుందని మీ సిచ్యువేషన్ తగ్గట్టు అయితే వెళ్ళైతే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేస్తే మీకు మీ తోటలో నేను చెప్తున్నా కదా, మార్కెట్ అనేది కొంత మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు వాట్సాప్ గ్రూప్ మీకంటూ కమ్యూనిటీ మెయింటైన్ చేస్తారా, లేకపోతే మీకు చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అట్లయితే చేసే ప్రయత్నం చేయండి. అట్లయితేనే వాళ్ళు కొంత అలవాటు అవుతారు. ఓకే ఇది వర్త్ అనిపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా బయట దానికంటే ఇప్పుడు మీరు ఒక కిలో పండ్లు ఇచ్చారు వాళ్ళకు ఫ్రీగా ఇచ్చినా పర్లేదు, ఫ్రీగానో తక్కువ రేటుకు ఇచ్చేసినప్పుడు వాళ్ళు తిన్నారు అనుకో, వాళ్ళు మనదే తిని ఊరుకోరు కదా, పక్కకి వెళ్ళి ఇంకొకరితో డైరెక్ట్ మార్కెట్లో కొంటే దానికంటే ఇది చాలా బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రేటు పెట్టడానికి ట్రై చేస్తారు. మనకంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, మార్కెట్ వస్తుంది. ఇది ఫైనల్ ఏంటంటే ఈసారి కొంచెం సీజన్ తొందరనే స్టార్ట్ అయింది. మనము మార్చి ఎండింగ్ వరకే స్టార్ట్ అయింది. మార్కెట్కు కాయ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ హాఫ్ 20 వరకు పీక్ వెళ్ళిపోయింది. తర్వాత అప్పటి నుంచి రేట్ డౌన్ అయిపోయింది. జూన్లో భారీగా తగ్గిపోయింది. జూలైలో పెరిగినా కూడా ఎవరు కాయలు లేవు, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఉంచేది ఉన్నా కూడా కాయ కరవైపోద్ది కాబట్టి ఎవరు ఉంచలేరు. ఎండలు ఎక్కువ వచ్చినాయి ఈసారి, భారీగా ఎండలు కొట్టినాయి కాబట్టి అప్పట్లాగా వర్షాలు 5 ఉంటే కాయ ఆపేదేమో. వాటర్ పెట్టిన వాళ్ళు ఆపింది. ఎండలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తొందరగా కాయ పక్వానికి వచ్చింది. ఒక్కటిసారి సప్లై ఎక్కువైపోయింది, అట్లా రేట్లు డౌన్ అయిపోయినాయి.
నెక్స్ట్ వచ్చేస్తే వెయిట్కి రేట్లు వచ్చినాయంటే బంగినపల్లి స్టార్టింగ్లో మంచిగా వచ్చింది, మంచి డిమాండ్ కూడా వచ్చింది. హిమాయత్కు మంచి రేట్ వచ్చింది, క్వాలిటీ ఉన్నప్పుడు హిమాయత్ టాప్ రేటే పోయింది మనకు 150 200 దాకా కూడా పోయింది, 300 కూడా పోయింది కొందరు. కేసరి కూడా దానికి ఎక్స్పోర్ట్ నేషనల్ లెవెల్ ఉంది కాబట్టి దానికి మంచి రేట్ వచ్చింది. దశేరికి వచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ ఈసారి అందరు దశేరికి ఖాతా వచ్చింది. సో కొనేవాళ్ళు కూడా ఆటోమేటిక్గా దశేరికి రేటు ఫ్యూచర్ తగ్గిపోతున్న వాళ్ళకి ఈసారి తగ్గుతారు అందరికి ఐడియా మీద ఉన్నారు. కాకపోతే దశేరికి ఆటోమేటిక్ కొంత స్పెషల్ ఫ్యాన్స్ ఉండడం వల్ల అంత ఇంత రేటు స్టేబుల్గానే ఉన్నది. నెక్స్ట్ వచ్చేస్తే ఎక్స్పోర్ట్ రేట్ ఉన్నది, క్వాలిటీ ఉన్నది, మంచి రేట్లు పడ్డాయి. మిగిలిన దానికి మాత్రం డౌన్ ఉంది. నేను చెప్పిన కవర్ కాయకు మంచి రేట్ పడ్డది, మిగిలిన వాటికి పడిపోయింది. ఇంకా తక్కువ రేట్ వచ్చిందంటే మనం ఆల్మోస్ట్ తెలిసిందే మనకు తోతాపూర్కి భారీ రేట్ డౌన్ అయిపోయింది. రసాలు కూడా ఫస్ట్లో ఉంది, తర్వాత భారీగా పడిపోయింది. ఇంకా చివరికి వచ్చేసరికి కాయ లేదు. నీలం కాయకు రేట్ ఉంటుంది అనుకున్నాం, కాకపోతే నీలం కూడా అందరు ఎక్స్పెక్టేషన్ నీలం లాంటివి ఉంటుంది అనుకున్నారు. కాకపోతే నీలానికి కూడా భారీగా రేట్ ఉంటుంది అనేసరికి ఆల్మోస్ట్ అందరికి చూసి ఆపలేక తెంపేసిర్రు. నీలం కూడా భారీగా రేట్ ఏంది 30 ఆ రేట్ రూపాయనే పడిపోయింది. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా లోకల్ క్వాలిటీ మన పండూరు వచ్చేస్తే రేట్ ఉంది, కాకపోతే కాయ తక్కువనే, చాలా తక్కువ వచ్చింది. కాలేపాడు లాంటిది కూడా యావరేజ్ రేటే ఉంది, భారీగా ఏం లేదు. కాయ అయితే తక్కువనే వచ్చింది. మల్లిక ఎప్పటికీ రేటు భారీగా ఏం లేదు. మల్లిక 20 నుంచి 40 ఆ రేట్ మధ్య నడిచింది. ఒక్కోసారి లాస్ట్ మనకు 70-80 దాకా పోయేసరికి అప్పటికి ఖాతా అందరిది అయిపోవచ్చింది, అది కూడా ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చేస్తే మనకు రేటు కంట్రోల్, ప్రైస్ అయితే కంట్రోల్ లేకుండా పోయింది. నెక్స్ట్ మనకు రైతులు ఎస్పెషల్లీ మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఒక్కటిసారి అన్ని పనులు మార్కెట్కి వచ్చినాయి, మార్కెట్ ఓవర్లోడ్ అయిపోయింది. ఒక్కోసారి మనకు 1000-1500 బండ్లు వచ్చినాయని చెప్పుకున్నాం మనం హైదరాబాద్ మార్కెట్లో ఇట్లా. సో దానివల్ల ఆటోమేటిక్గా రేట్లు డౌన్ అయిపోయినాయి. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పటికీ మార్కెట్ కొంచెం ముందెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎట్లా చేస్తాం అనేది మన చాయిస్, కానీ కొంచెం ముందుకే వెళ్ళే ప్రయత్నం చేయాలి. దానికి కరెక్ట్ పోషకాలు ఎరువులు లాంటిది ఇచ్చేసి కరెక్ట్ హ్యాండిల్ చేస్తే కొంచెం పూత ముందొచ్చే ఛాయిస్ ఉంటుంది. కానీ సీజన్ కూడా కరెక్ట్ మనకు వాతావరణం అనుకూలించలేదు ఒకటి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని నేను చెప్పిన లాస్ట్ టైం ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చిన విషయం ఏది, మీకు అయిన కాయలు అయినట్టే తెంపే ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ అయినా కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను ఈ విషయం ఇంకెట్లా ఉంటుందో చెప్పిన పెడితే మీరు మాత్రం ఈ మైండ్లో ఉంచుకోండి. ఎప్పుడైతే అయినట్టు తెంపుకుంటూ పోతారో వాళ్ళకే కొంచెం మంచి అంతో ఇంతో ప్రాఫిట్లు ఉన్నారు. అంత ఒక్కటిసారి తెంపుదామంటే వాళ్ళ లాసులే పడిపోయారు. సరే మంచి రేట్ ఉన్నప్పుడు ఒక్కటిసారి తెంపేసుకుంటే ఏం కాదు, కానీ తర్వాత నేను చెప్పే విషయం ఈసారి లేబర్ కాస్ట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరిగినాయి. మిడిల్ మ్యాన్ కూడా భారీగానే మంచిగానే వాళ్ళు సంపాదించుకున్నారు. రైతులు కానీ వేరేటోళ్ళు కానీ కొన్నోళ్ళు తోట పట్టుకున్న వాళ్ళకి పెద్ద ఏం మిగలలేదు. ఎక్స్పోర్ట్ మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే ఈసారి యుద్ధం ఎఫెక్ట్ బట్టి కూడా రేట్లు బాగా డౌన్ అయిపోయినాయి. అది ఎఫెక్ట్ మనకు కనబడ్డది. ఎందుకంటే ఎక్స్పోర్టు లేదు అని చెప్పి దుబాయ్ సౌదీ అటు సైడ్ అంతా ట్రాన్స్పోర్ట్ బంద్ చేసి స్టోరేజ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అట్లా కూడా ఎఫెక్ట్ అయింది. రైతులు ఏదో ఇంకా ఉంటుందో లేదో అని అమ్మో ఫ్యూచర్ ఎట్లుంటుందో అని అప్పటికే తీసేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ మార్కెట్ సిచ్యువేషన్ కూడా అదే అయింది. నూజివీడు, చిత్తూరు అటువంటి దగ్గర మంచి డిమాండ్ ఉంది. లోకల్ మార్కెట్ రేట్ ఫ్లక్చుయేషన్ బాగానే అయింది. ఇప్పుడు చిత్తూరు లాస్ట్కి వచ్చేసరికి అంతో ఇంతో నడిపించినా కానీ బంగారుపాలెం అటువంటిది నడిపించినా కానీ అప్పటికే కాయే క్లోజ్ అయిపోయి పొజిషన్కి వచ్చింది. మళ్ళీ వాళ్ళు సిండికేట్ అయ్యారు, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ చిన్న మార్కెట్ తీసుకెళ్ళిపోయారు. నీతో చెప్పింది అదే విసన్నపేట అటువంటి ప్లేస్లో తీసుకుపోయినప్పుడు బయ్యర్స్ తక్కువ ఉన్నారు. బయ్యర్స్ తక్కువనా లేకపోతే సిండికేట్ విషయంలో కానీ మొత్తానికైతే రేట్ ఎఫెక్ట్ అయింది. మీరు ఎక్కువ కాయలైతే నేను చెప్పినట్టు రైతులందరికీ మాట్లాడుకొని ఒక్క సైడ్ తీసుకొని రావచ్చు, అది కూడా బెస్ట్ ఆప్షనే. కాకపోతే మనకు హైదరాబాద్ నుండి తీసుకుందామన్నా కూడా ఇప్పుడు దగ్గరలో వేరే మార్కెట్లో ఓపెన్ కావు, హైదరాబాద్ దగ్గర తీసుకుందామంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. ఇది వచ్చింది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ క్లైమేటు లాస్ట్ ఇయర్ లాగా ఈసారి ఉంటుంది, ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది. సో దానికి మనం కొంచెం వాటర్ మేనేజ్ మాత్రం కరెక్ట్ చూసుకోండి. వేరే మామిడి ఉన్నోళ్ళు ఇంకా వేరే పంటలు పెడితే అది హ్యాండిల్ చేయలేరు, ఇది హ్యాండిల్ చేయలేరు, ఇది అయితే ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే లేబర్ కూడా షార్టేజ్ ఉన్నారు. దానికి తగ్గట్టే మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. దీనికి లేబర్ వర్కౌట్ అవుతుందా లేదా, కొంచెం రేట్ ఉన్న మాత్రం కొంచెం ముందే లేబర్ను ముందు సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా లేబర్ దాని కాదు, కానీ మీరు నేను చెప్పినట్టు మార్కెట్కి వెళ్ళే ముందు వాళ్ళ నెంబర్ తీసుకొని కాల్ చేసి, ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏంటంటే నాకు మార్కెట్ క్లోజ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిరు,
ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా పోతే ఎట్లుంటుంది అంటే మార్కెట్ క్లోజ్ అయినప్పుడు వెళ్ళిపోయారు, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాంట్లో కాకుండా మీరు వాళ్ళకి కాల్ చేసి ఎప్పుడు తీసుకురావాలా, ఎంత కమిషను ఏందని ఫుల్ మాట్లాడుకొని రేట్ ఎంత పడుతుంది, మా కాయలు ఎట్లుంది అని వాళ్ళతో మీరు మాట్లాడి తీసుకెళ్తే బాగుండేది. ఎప్పటికైనా ఇదే మార్కెట్ కాదు, ఏ మార్కెట్ అయినా. ఇప్పుడు నేను అందుకే లాస్ట్ టైం కూడా చెప్పిన, నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేసుకుంటూ వచ్చిన నెంబర్ కావాలంటున్నాయి, మన దగ్గర కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, లేదంటే మన గ్రూప్లో కూడా జాయిన్ అవుతుంటాయి. అదని అప్పుడే ఎప్పుడు వచ్చినా సరే, కొందరు పాటించరు, కొందరు మాత్రం మిస్ ఫైర్ కూడా అయింది. ఇంకొందరు ఏంటంటే ఇక్కడ బాగానే ఉందని అక్కడికి పోయినాక తీసుకురాకండి, లేకపోతే ఇప్పుడు చేయలేమని కూడా చెప్పిర్రు. అందుకని ఒక 2-3 మార్కెట్ల వాళ్ళతో టచ్లో ఉండి తీసుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా అది బాగానే ఉంటుంది. ఫైనల్గా మనం ఈసారి మార్కెట్ వచ్చేస్తే కొందరికి లాభం వచ్చింది, చాలామందికి నష్టమే వచ్చింది. ఇది ఫైనల్గా వచ్చిన విషయం. క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు కొంచెం కానీ కవర్ కట్టడం కానీ దానికి మంచి చెట్టును మంచిగా హ్యాండిల్ చేసిన వాళ్ళకి బాగానే వచ్చింది. కాకపోతే పెట్టుబడి ఎక్కువ పెట్టే వాళ్ళు మాత్రం ఎంత ట్రై చేసినా వాళ్ళకు ఈసారి ఏం లాభం మిగలేదు. ఎందుకంటే బల్క్ వచ్చింది, మన కాయలు ఈసారి ఎక్కువ వచ్చినాయి. సో ఫైనల్గా ఏంటంటే ఎప్పుడు కానీ మార్కెట్లో కాయ ఒకటేసారి కాకుండా కొంత తీసుకొస్తే మాకు అయిన కాయ తీసుకొస్తే బాగుండేది. ఇంకోటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీద మంచి ఫోకస్ చేయరు ఎవరైనా. లాస్ట్ వన్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోరు. మీకంటూ ఒక సర్కిల్ మెయింటైన్ చేసి వాళ్ళకు కాయలు అమ్మే ప్రయత్నం చేయండి. ఇంకా కుదిరితే కోల్డ్ స్టోరేజ్ అంటే అది అనుకుంటున్నాం, కానీ అది కొన్నిసార్లు వర్కౌట్ అయితే కొన్నిసార్లు కాదు, అది కూడా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఒకటే టైపు, ఇది ఒకటి మర్చిపోయినాం మనం, ఒకటే టైప్ పెట్టకండి. కొందరు ఏంటంటే బంగినపల్లి వెళ్తే బంగినపల్లి, కేసరి వెళ్తే కేసరి, దశేరి వెళ్తే దశేరి వెళ్తారు. అట్లా కాకుండా మల్లిక రసాలు ఒకటే టైప్ ట్రై చేయకుండా ఆల్ టైప్స్ ట్రై చేస్తే మనకు కొన్ని రాకపోతే కొన్ని అయినా రేట్లు తగ్గుతాయి. అదొకటి మీరు ట్రై చేయండి. ఇంకా సాధ్యమైనకి ఏంటంటే మ్యాక్సిమం మామిడి తీసి పెట్టి ఇంకా వేరే పంట ఏమన్నా కుదిరితే ట్రై చేయండి, అది బెస్ట్ ఆప్షన్. ఇది మీరు ఏమనుకున్నా సరే ఈసారి మామిడి నాకు ఎందుకో ఫ్యూచర్ కూడా దీనికి డౌన్లో పడిపోతుంది. ఏదైనా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి పడిపోద్ది. ఇప్పుడు మామిడి సీజన్ అట్లే అనిపిస్తుంది. ప్రతిసారి మామిడి సీజన్ ఏదో మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూనే ఉంటుంది. ఈసారి మనకి ఇది నెక్స్ట్ సీజన్ కూడా మంచిగా ప్లాన్ చేసుకోండి. కానీ తోటలు కొట్టేయడం లాంటివి మాత్రం చేయకండి. కొత్తది ట్రై చేయకుండా తోటలు కొట్టేసుడు కాదు, దానికి ఏమేమి చర్యలు తీసుకుని మంచి రిజల్ట్ వస్తుందో అది ట్రై చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆల్మోస్ట్ మామిడి సీజన్ ఈసారి అందరికి లాభాలు వచ్చినాయి నేను చెప్పాను, కానీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. దీని నుంచి అయినా మంచి మనం పాఠాలు నేర్చుకొని నెక్స్ట్ ఏం చేయనో దాని మీద ఒక క్లారిటీ తీసుకొని అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఖర్చులు మాత్రం తగ్గించుకోండి. ఎలా తగ్గించుకుంటారా అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతులు ఉంటుంది, అదైతే ట్రై చేయండి. ఏది ట్రై చేసినా ప్రాక్టికల్ ట్రై చేసి ఉంటే మీరు 1-2 ఎకరాలనే ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకున్న 10-20 ఎకరాలు ఉంటే అంతా దాని మీద ట్రై చేస్తే మనం ప్రాబ్లం అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఇదొకటి నేను చెప్పేది ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ కొందరు ఏంటంటే ఇదొకటి చెప్పాలి. కొందరు ఏంటంటే అత్యాశ అని కాదు, కానీ మనము ఎవరికైనా ఉంటుంది ఆశ. ఒక 10 లక్షల తోటని రేటు ఉన్నప్పుడు 20 లక్షలకి ఇచ్చి తర్వాత 2-3 లక్షలు వాళ్ళు తెంపకపోక రేటు లేక ఎటు కాకుండా ఇచ్చిన పొజిషన్లు ఉన్నాయి. అందుకనే కొంచెం ఇంకొందరు ఏంటంటే రేట్ వచ్చినాక ఇంకా పెంచుకుంటూ పోదామని ఎటు కాకుండా అట్లా కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడే కొంచెం వాళ్ళతో ఒక అగ్రిమెంట్లో క్లారిటీ ఉండండి. మీరు కూడా బయ్యర్స్ కూడా కొనేవాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొని తర్వాత లాస్ అయ్యి వాళ్ళను ఇబ్బంది పెట్టి తోట ఏం తెంపుకోక ఇంకా రేట్ డౌన్ అడ్వాంటేజ్ చేసుకోకండి. మ్యాక్సిమం ఇద్దరు ఒక అగ్రిమెంట్ మీదే అయినట్టు తెంపుకుంటూ పోతేనే ఎవరికైనా లాభం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఒక 70 రూపాయలకు రేటు ఉన్నప్పుడు మీరు తోట మాట్లాడుకుంటే రేపు సడన్గా 20-30 రూపాయలు అయినప్పుడు వాళ్ళు తెంపకపోలేరు. సో అందరూ దానికి ఆచితూచి ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోతేనే మంచి ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 70 అయింది, సడన్గా మీకు 50 అయినప్పుడు ఆటోమేటిక్ వాడు తెంపుకోనికి రానప్పుడు వాళ్ళతో మనం మాట్లాడుకొని తొందర రేట్ డౌన్ అయింది. కావాలంటే మీరు మాట్లాడిన 20 లక్షల్లో ఒక 2-3 లక్షలు తగ్గిద్దామని మాట్లాడుకుంటే కూడా బాగుంటుంది. ఇది నేను చెప్పేది. ఎప్పటికైనా ఒక అండర్స్టాండింగ్ విన్నవ్వండి. మీరు పట్టుకొని ఉండి తర్వాత మేము మాట్లాడుకొని గట్టిగానే వెళ్తామంటే ఎంతో కొంత తగ్గించే ప్రయత్నం చేస్తారు. లేదు మేము హ్యాండిల్ చేసుకుంటూ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైనా ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం మార్పులను చూసుకుంటూ వెళ్ళండి. మార్కెట్ ఎటు పోతుంది, లేకపోతే కాయను ఎట్లా తెంపాలి, ఏ రకంగా అండర్స్టాండింగ్ మీద వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఇందులో పాయింట్స్ ఎంతో కొంత యూజ్ అయినాయి అనుకుంటున్నా. మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే కూడా నాకు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇన్స్టాలో కూడా దానికి సంబంధించిన రెగ్యులర్ పోస్టులు పెడుతున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా అక్కడ కానీ ఇక్కడ కానీ అడగచ్చు. ఫాలో కండి అందులో కూడా. థ్యాంక్ యూ.